లావణ్య మేడం మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం, ఒక్కసారి ఇక్కడ చూడండి మేడం. దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేశాను. మేడం ఒక్క నిమిషం మేడం, జర కొంచెం లేట్ అయింది మాకు. ఏమని చెప్పండి మేడం. లావణ్య మేడం కంప్లైంట్ చేశామండి. కంప్లైంట్ ఒక్క నిమిషం లేట్, మాకు లేట్ అయింది కొంచెం. ఒక్క నిమిషం కంప్లైంట్ చేశానండి. ఒక్క నిమిషం జర ఒక్క నిమిషం అన్న. సబ్మిట్ చేశానండి. లావణ్య మేడం మీకోసం ఆగినాం మేము, ప్లీజ్. లావణ్య మేడం ఒక్క నిమిషం ఆగమని మేడం. డ్రైవర్ ఎందుకంత తొందర పడుతుండో. ఏదైతే బస్ అయిందో 2 ఏళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి, అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పైన 7 కేసులు ఇవ్వాలి. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నాకు టెలిఫోన్ కాల్స్ వస్తున్నాయి. 1 డే ఆగండి, నేనే వస్తాను బయటికి. నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను. థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం అన్ని వీడియోలు నీయే ఉన్నాయి కదా. చూడండి సార్, చూడండి సార్, మీరు చూడండి. నన్ను ఒక్కటి చూడండి సార్. మీరు ఒక్క అమ్మాయి వీడియోలు నన్ను ఇరికిచ్చింది సార్. ఒక్క నిమిషం ఆప జగన్, ఒక్క నిమిషం ఆప, ఒక్క నిమిషం చూడండి. నన్ను ఒక్కటి చూడండి సార్. మీరు ఒక్క అమ్మాయి వీడియోలు నన్ను ఇరికిచ్చింది సార్. కానీ ఈ కేసులో అతనికి సంబంధించి దాదాపు 200 జరా అన్న ఒక్క నిమిషం ఆపే, ఒక్క నిమిషం ఆప జగన్, ఒక్క నిమిషం ఆప, ఒక్క నిమిషం ఆప అన్న. అన్ని వీడియోలు నీయే ఉన్నాయి కదా. మీరు ఒక్క అమ్మాయి వీడియోలు ఉందేమో నన్ను ఇరికిచ్చింది సార్ కావాలని. లావణ్య రాజశేఖరన్ కేసు అయితే గత కొన్ని రోజులుగా అయితే కొనసాగుతుంది. అదైతే ఇంకా పూర్తి కాకముందే మధ్యలోనే మస్తాన్ సాయి అనే వ్యక్తి అయితే ఇందులో తెరపైకి అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు మస్తాన్ సాయి మీద మళ్ళీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే లావణ్య అయితే కేసు పెట్టడం జరిగింది. అయితే లావణ్యని అయితే కొంచెం లగ్నంగా వీడియోస్ తీశాడని చెప్పేసి, అదేవిధంగా తన దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయగా, సో ఇప్పుడు మస్తాన్ సాయిని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఉప్పర్పల్లి కోర్టు ఏదైతే ఉందో కోర్టుకి అయితే తీసుకెళ్లి అక్కడైతే ఎంక్వైరీ అయితే చేశారు. అంటే కోర్టులో కూడా తన అడ్వకేట్తో అయితే వాదించడం అయితే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఉందో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే ఇక్కడైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మస్తాన్ సాయి ఉన్నారో, సో మస్తాన్ సాయి దగ్గర దాదాపు 300 వీడియోలు 400 వీడియోలు అయితే కొన్ని న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి అయితే లావణ్య అయితే కేసు పెట్టడం జరిగింది. దాదాపు 200 మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయి. అదేవిధంగా అందులో సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు ఉన్నారు అని చెప్పేసి కూడా లావణ్య అయితే కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా లావణ్యను కూడా గత కొన్ని రోజులుగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి, సో ఇతని వర్షన్లో చూసుకున్నట్లయితే కనుక మస్తాన్ సాయి నన్ను కావాలనే ఇరికిస్తుంది లావణ్య అని చెప్పేసి కూడా అతనైతే మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా లావణ్యని నన్ను గత కొన్ని రోజులుగా అయితే టార్చర్ చేస్తున్నాడు, గత కొన్ని రోజులుగా మా ఇంటికి వస్తున్నాడు, అదేవిధంగా నన్ను ఇందులో ఇరికిస్తున్నాడు, రాజ్ నుంచి కూడా నన్ను ప్రెజర్ పెడుతున్నాడు. సో ఇలా అంటూ లావణ్య అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మీడియా ముందు కూడా అలాగే మాట్లాడడం అయితే జరుగుతుంది లావణ్య. సో మనం గతంలో చూసుకున్నట్లయితే కనుక లావణ్య అదేవిధంగా రాజ్ తరుణ్ కేసు ఏ విధంగా అయితే కొనసాగిందో మనమైతే చూసాము. అంటే రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అదేవిధంగా అని చెప్పేసి కూడా ఇలా పెట్టడం అయితే జరిగింది. ఆ క్రమంలోనే శేఖర్ భాష కూడా ఎంటర్ అయిపోయి లావణ్యదే తప్పు ఉంది అని చెప్పేసి కూడా శేఖర్ భాష కూడా కొన్ని మీడియాల్లో కూడా చాలా మాట్లాడడం అయితే జరిగింది. ఇదే క్రమంలో లావణ్యదే తప్పు ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే నిర్ధారించగా, సో ఇప్పుడు పోలీసులు కూడా ఇంకా లావణ్యని కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తిని అతని హార్డ్ డిస్క్లో నిజంగానే మరి 300 వీడియోస్
ఉన్నాయా, అదేవిధంగా అసలు ఎప్పుడు తీశాడు, సో ఎవరెవరి వీడియోస్ తీశాడు, నిజంగానే అతన్ని తీశాడని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా అతని సెల్ ఫోన్స్ ఏవైతే 2 సెల్ ఫోన్స్ ఉంటాయో ఇప్పుడు ఆ సెల్ ఫోన్స్ను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ సెల్ ఫోన్స్ను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా అందులో ఎవరైనా అమ్మాయిల వీడియోస్ ఉన్నాయా, అదేవిధంగా అతనికి పర్సనల్కి సంబంధించి అంటే ఇంకా ఎవరైనా అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏంటి అనేది కూడా అతనైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అతని ఫోన్లను కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అదేవిధంగా అతని కాల్ లిస్ట్ కానివ్వండి, అతని ప్రతి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అతను అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే అంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. సో దీని తర్వాత మరి నిజాలు ఏంటి అనేది కూడా బయటకైతే రానున్నాయి. అంటే ఇప్పుడైతే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో దీని తర్వాత అసలు ఎవరిది తప్పు ఉంది, మరి కావాలని లావణ్య గారు అయితే ఫిర్యాదు చేశారా, లేకపోతే మస్తాన్ సాయి నిజంగానే తప్పు చేశాడా ఏంటి అనేది అయితే ఫిర్యాదు నిజాలు అయితే బయటకు రానున్నాయి. అయితే ఇప్పుడైతే పోలీసులు అయితే హార్డ్ డిస్క్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎవరెవరి ఉన్నాయని అయితే సో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా అంటే లావణ్య ఎప్పుడైతే హార్డ్ డిస్క్లో తన డిలీట్ చేద్దామని చెప్పేసి తన దగ్గర నుంచి హార్డ్ డిస్క్ తీసుకుందో ఆ క్రమంలోనే ఈ వీడియోస్ అన్నీ అయితే బయటకు పడ్డాయి. అంటే లావణ్య వీడియో ఒకటి డిలీట్ చేద్దామని చెప్పేసి హార్డ్ డిస్క్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ఇవి అన్ని వీడియోస్ అయితే బయటకు వచ్చాయి. సో వాళ్ళ జీవితాలు నాశనం కావద్దు అని చెప్పేసి అయితే లావణ్య అయితే ఫిర్యాదు అయితే చేసింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. ఫిర్యాదు చేసిన మేరకు అయితే తననైతే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే తననైతే ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా తన ఫోన్లను కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు.